హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో డీసీసీబీ స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఈ డిసెంబర్ 21st ఉంది. సో దాని గురించి అంటే చాలా అవేర్నెస్ లేదు కాబట్టి కొద్దిగా దాని గురించి వీడియో చేయమని చెప్పి అడిగింది చాలామంది. సో దాంట్లో మెయిన్గా ఎగ్జామ్ వచ్చేసి 21st డిసెంబర్. యా, అండ్ వేకెన్సీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 225 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది తెలంగాణలో పడ్డ ఎగ్జామ్. సో తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ డివైడ్ అయ్యి ఉన్నాయి. సో ఎవరు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మహబూబ్నగర్ అయ్యి ఉండి నేను హైదరాబాద్లో అప్లై చేసుకోవచ్చు, నేను ఖమ్మం అయ్యి ఉండి నేను మహబూబ్నగర్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి స్పెసిఫిక్గా స్కూలింగ్ అంతా తెలంగాణలో అయ్యి ఉండాలి. సో ఆ విధంగా అందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసుకొని ఉన్నారు ఆల్రెడీ. అండ్ దాని ఎగ్జామ్ వచ్చేసి 21st డిసెంబర్. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడితే దీని ప్యాటర్న్. సో స్పీకింగ్ అబౌట్ ప్యాటర్న్, ఏం ప్యాటర్న్ ఉంటుంది ఎగ్జామ్కి అండ్ చాలా మందికి దీని గురించి ఐడియా లేదు కాబట్టి ప్యాటర్న్ నేను ఒకసారి చెప్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్. అండ్ సెకండ్ థింగ్ అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్. ఈ రెండు కలిపి ఒకటే సెక్షన్లో వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా ఇంగ్లీష్, క్వాంట్ అండ్ రీజనింగ్. యా, అండ్ వీటిలో ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మనం రెగ్యులర్గా చదివేది. ఇది 30 క్వశ్చన్స్ వస్తున్నాయి, కన్సిస్ట్ ఆఫ్ 30 మార్క్స్. అండ్ దానికి అడిషనల్గా క్రెడిట్ కోఆపరేటివ్స్, దాని గురించి అంటే స్పెసిఫిక్ టాపిక్ దీనిలోనే ఉండేది. క్రెడిట్ కోఆపరేటివ్స్ గురించి విల్ బి హ్యావింగ్ 10 క్వశ్చన్స్, కన్సిస్ట్ ఆఫ్ 10 మార్క్స్. సో ఈ సెక్షన్ ఓవరాల్గా ఈ సెక్షన్కి 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 marks. And quant again 40 questions, 40 marks. Reasoning again 40 questions, 40 marks. So overall 40 we have 160 questions and 160 marks. అండ్ దీనికి సపరేట్గా సెక్షనల్ టైమింగ్ ఉంది అండ్ సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా. ఫస్ట్ సెక్షనల్ టైమింగ్ గురించి మాట్లాడితే విల్ బి హ్యావింగ్ 15 minutes ఫర్ దిస్, 20 minutes ఫర్ దిస్. అండ్ ఇంగ్లీష్కి విల్ బి హ్యావింగ్ 30 minutes. అండ్ రీజనింగ్ అండ్ క్వాంట్కి విల్ బి హ్యావింగ్ 35 and 35 minutes. So overall 120 minutes, which is 2 hours, which is equal to 2 hours. So 2 hours లో we need to cover 160 questions. So ఏదైతే క్వాంట్ అండ్ రీజనింగ్ విత్ ఇంగ్లీష్ ఉందో ఇది రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం ఏం ప్రిపేర్ అవుతామో అవే ఉంటాయి. సో ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో క్వాంట్లో డిఐ కానీ, రీజనింగ్లో పజిల్స్ కానీ, అండ్ ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, రీఅరేంజ్మెంట్ కానీ యాస్టిస్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ టైం చూసుకోండి మీరు, ఇంగ్లీష్లో 40 questions యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 30 minutes. అండ్ క్వాంట్ అండ్ రీజనింగ్లో 40 questions యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 35 and 35 minutes. సో ఏదైతే డిఫికల్టీ లెవెల్ ఉంటుందో దీంట్లో, ఇది స్టాఫ్ అసిస్టెంట్ అనేది క్లర్క్ లెవెల్ పోస్ట్ కాబట్టి మీకు డిఫికల్టీ లెవెల్ అనేది క్లర్క్ లెవెలే ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఇది సింగిల్ లెవెల్ ఎగ్జామ్.
సో ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని రెగ్యులర్గా మన బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉండదు. ఇట్ ఈస్ ఎ సింగిల్ లెవెల్ టెస్ట్. సో ఏదైతే ఎగ్జామ్ మీరు 21 డిసెంబర్ రోజు రాయబోతుండ్రో ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ మార్క్స్ బట్టే షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఏదైతే ఎగ్జామ్ ఇందులో వస్తుందో సింగిల్ లెవెల్ కాబట్టి ఇది మెయిన్స్ లాగానే కన్సిడర్ చేసుకోండి. మీరు ఏదైతే క్లర్క్ లెవెల్ మెయిన్స్ ఉంటుందో ఇందులో క్వాంట్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ అది క్లర్క్ లెవెల్ మెయిన్స్ లాగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, మీరు ఏవైతే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆర్ఆర్బి కానీ ఐబిపిఎస్ క్లర్క్ పిఓ డిఫరెంట్ ఎస్బీఐ కానీ వీటికి ఏదైతే అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ చదివిందో కరెంట్ అఫైర్స్ కానీ డిఫరెంట్ మంత్స్కి అవి రివైజ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ గురించి నేను ఆల్రెడీ దాంట్లో నా వీడియోలో కమెంట్లో ఒకరు అడిగితే నేను చెప్పిన క్రెడిట్ కోఆపరేటివ్స్కి సపరేట్ మీరు ఇప్పుడు బై చేసి కొన్న 3 days ఉంది అంతే. సో ఇప్పుడు ఏదో దాంట్లో కొనుక్కొని సగం అంత వద్దు. మీకు క్రెడిట్ కోఆపరేటివ్స్ గురించి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో నిన్ననే అనుకుంటా శ్రీధర్ సిసి దగ్గర నుంచి కూడా ఒక వీడియో వచ్చింది, అంటే దీని హిస్టరీ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్స్. సో ఏవైతే 10 మార్క్స్ ఉంటాయో వీటికి మీరు క్రెడిట్ కోఆపరేటివ్స్, ఇంకా దీనికి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, ఫ్రీ ప్లేలిస్ట్ అని కొట్టండి క్రెడిట్ కోఆపరేటివ్స్ వస్తుంది, అన్ని వీడియోస్ చూడండి సరిపోతుంది. అండ్ దీనిలో వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ కవర్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ప్యాటర్న్ అయితే ఇదే. సో you'll be having 30 general awareness, 10 awareness on credit cooperatives, English 40, Quant 40, Reasoning 40. And next thing, cut off. సో కట్ ఆఫ్ ఏముంటుంది అన్నది ఎవరం చెప్పలేము యాక్చువల్గా, ఎందుకంటే 160 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ప్రతిసారి డిసిసిబి వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊళ్ళో 20 పోస్ట్ ఉన్నాయి అనుకోండి. సో వాళ్ళు దీనికి కట్ ఆఫ్ ఎంత ఉండే, ఇండివిజువల్గా ఓబీసీ కట్ ఆఫ్, బీసీడీ కట్ ఆఫ్, బీసీబీ కట్ ఆఫ్ అట్లా ఏమి ఇయ్యరు, జస్ట్ 20 మెంబర్స్ పేరు వేస్తారు. సో మనం కట్ ఆఫ్ అన్నది ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు ఆ లిస్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ అప్లై చేసి ఉంటే వాళ్ళ దాంట్లో టాప్ 20 ఎవరైతే మార్క్స్ స్కోర్ చేసిండ్రో వాళ్ళకు టాప్ 20 పోస్ట్ వచ్చేస్తే వాళ్ళు జస్ట్ ఆ పేర్లు మెన్షన్ చేస్తారు అంతే రిజల్ట్లో పీడిఎఫ్ ఫార్మాట్లో. సో కట్ ఆఫ్ అనేది ప్రెడిక్ట్ చేయలేము. అండ్ ఎంతమంది అప్లై చేసిండ్రో కూడా మనకు నో ఐడియా. సో దాని గురించి వాళ్ళు ఎగ్జాక్ట్ ఫిగర్స్ కూడా ఏమి చేయలేదు. సమ్ థౌజండ్స్లో అయితే చేసి ఉంటారు, అండ్ ఎగ్జాక్ట్ ఎంతమంది చేసారు అన్నది మనం చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు రాసేది 160 మార్క్స్కి కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ద బెస్ట్ మీరు ఎంత తీయగలుగుతారో అని తీయండి. అండ్ దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నెగిటివ్ ఉంది, 1/4 మార్క్ అంటే 0.25 మార్క్ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ పోకుండా మీరు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారో అంత మీరు ఇవ్వండి. సో 160కి అరౌండ్ ఇప్పుడు 110 చేస్తారా, 120 చేస్తారా, 130 చేస్తారా, అది మీ మీద డిసైడ్ అయి ఉంటుంది. అండ్ దాని మీదనే జాబ్ కూడా డిసైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు 70 చేసి వచ్చి వస్తుందా నాకు అని అడగడంలో అర్థం లేదు, ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు ఉండేవి అండ్ దానిలో కాంపిటీషన్ ఎట్లుంటుందో మనకు తెలుసు. సో మీరు ఒక 110, 120 ఆ రేంజ్లో మీరు ఉంటే మీరు రేస్లో ఉన్నట్టు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎగ్జామ్కి ఏమేమి తీసుకుపోవాలి సెంటర్కి అనేది మీకు ఇది ఐబీపీఎస్ ఎగ్జామే కాబట్టి రెగ్యులర్ ఐబీపీఎస్ ఎగ్జామ్లో ఏమేమి తీసుకెళ్తారో అవే తీసుకొని వెళ్ళాలి. అడ్మిట్ కార్డ్ విత్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ అండ్ ఫొటోస్, ఇవన్నీ క్యారీ చేయాలి మీరు. అండ్ రిపోర్టింగ్ టైం నాకు తెలిసి 8 AM అనుకుంటా. సో సెంటర్ దగ్గర మీరు ఒక 10-15 minutes ముందు ఉంటే సరిపోతుంది. అండ్ దానిలో రిపోర్టింగ్ టైం అని మెన్షన్ చేయాలి. యూజువల్లీ ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో రిపోర్టింగ్ టైం అని ఇస్తారు. సో రిపోర్టింగ్ టైం అని ఇచ్చి ఏ టైం ఇస్తారో దానికి ఒక 1/2 hour తర్వాత వెళ్ళినా కూడా గేట్స్ ఓపెనే ఉంటాయి. కానీ ఇక్కడ రిపోర్టింగ్ టైం అని ఇవ్వలేదు. సో జస్ట్ టైం మెన్షన్ చేసిన 8 AM అని. కాబట్టి మనకు తెలియదు రెగ్యులర్ ఐబీపీఎస్ ఎగ్జామ్ లాగానే అనుకొని 8 అంటే 8:30కి పోయి అక్కడ గేట్స్ క్లోజ్ ఉంటే కష్టమవుతుంది.
సో మీరు 8 అంటే ఒక 10 minutes ముందే వెళ్ళేటట్టు చూసుకోండి సెంటర్ దగ్గరికి. అండ్ యా ఇంకా 10 అయిపోయింది. ఓస్ యా ఇదండి. ఇంకా మీకు నేను చెప్పినట్టు క్రెడిట్ కోఆపరేటివ్స్ గురించి మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి సరిపోతుంది. అండ్ యా రిమైనింగ్ అన్నీ మీరు ఆల్రెడీ టెస్ట్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేసే ఉంటారు కాబట్టి అదే ప్యాటర్న్ ఉంది, అదే ఎగ్జామ్లో కూడా వచ్చేది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సింగిల్ టెస్ట్. ప్రిలిమ్స్ రాసి మళ్ళీ మనం మెయిన్స్కి కొంచెం ఇంకొంచెం ప్రిపేర్ అయ్యేప్పుడు మంచిగా రాద్దామన్న ఆలోచన తీసేయండి. ఇది సింగిల్ ఎగ్జామ్. సో సింగిల్ ఎగ్జామ్ అండ్ క్వశ్చన్స్ 160. సో 160లో ఉన్న 2 hours 120 minutesలో మీరు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారు. పేపర్ స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ మీద మీరు మీ పెన్ ఉన్నది ఆగొద్దు, కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. మీరు కొంచెం మధ్య రిలాక్స్ అయ్యి లేకపోతే ఒక దాని దగ్గర టైం ఎక్కువ అవుతుంది అంటే మీ మైండ్లో పెట్టేసుకోండి 160 అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ స్టక్ అయిపోయి ఇప్పుడు ఒకటే క్వశ్చన్ దగ్గర మీరు 5 minutes 10 minutes వేస్ట్ చేస్తారంటే అయిపోయినట్టే. సో అది మైండ్లో పెట్టుకోండి. రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారు, డిఫికల్టీ లెవెల్ అంతా మరి టూ మచ్ డిఫికల్టీ అయితే రాదు. కాబట్టి మీరు క్లర్క్ లెవెల్ మెయిన్స్ ఎట్లా ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యండి. అండ్ యా ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇక్కడ ఏమైనా కవర్ చేయలేకపోయినా కమెంట్స్లో నేను ఆన్సర్ చేస్తా. అండ్ యా సబ్స్క్రైబ్ టు తెలంగాణ బ్యాంకర్. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా మెన్షన్ చేయండి. ఐ విల్ బి డూయింగ్ దట్ వీడియోస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.